చర్చిలో దశమభాగం ఖచ్చితంగా ఇవ్వాలా? బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను. బైబిల్లో 10వ వంతు లేదా దశమ భాగం దేవునికి ఇస్తానని మొక్కున మొట్టమొదటి వ్యక్తి యాకోబు గారు. తర్వాత ఇది యాజకుని పోషణ నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలకు నియమించబడింది. కానీ ఇదే దశమ భాగం కొత్త నిబంధనలో మనకెక్కడా కనిపించదు. మందిరంలో కానుకలు చెల్లించడం చూస్తాం, కానీ దశమ భాగం కొత్త నిబంధనలో చూడము. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇలా చెప్పారు, మత్తయి 10:8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈయుడి. వాక్యము సువార్త అనేవి పూర్తిగా ఉచితమని ఈ వచనం చెప్తోంది. 1 కొరింథీ పత్రిక 9:18లో సువార్త ఉచితముగా ప్రకటించడమే నా జీతమని పౌలు గారు చెప్పారు. కానీ సంఘ కాపరిని పోషించాల్సిన బాధ్యత సంఘంపై ఉంటుంది. కానీ దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలని మాత్రం బైబిల్ చెప్పట్లేదు. ఒకవేళ మీకు ప్రేరేపణ కలిగి సేవకునికిచ్చినా అది తప్పని కాదు. 10వ వంతు లేదా వేరే ఏవైనా ఇవ్వాలని ప్రేరేపణ ఉంటే మనం చూస్తూ ఉంటుంటాం కదా. వీధి సువార్త, ప్రజల మధ్య సువార్త చేస్తున్న వారెందరో ఉన్నారు. నన్ను అడిగితే ఇలాంటి వారికి ఇవ్వడం వల్ల ఈ అంత్య దినముల్లో సువార్త మరింత మందికి చేరుతుందని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది.